నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. స్త్రీలలో జనరల్గా గైనిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయి, సో వాటికి కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కేర్ హాస్పిటల్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య గారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఒక స్త్రీలో తన ఆరోగ్యానికి సంబంధించి పీరియడ్స్ అనేవి దేనికి ఇండికేట్ చేస్తుందంటారు? స్త్రీలలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేకపోతే మెటబాలిజంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మనకి ట్రాపికల్ డిసీజెస్ లైక్ ట్యూబర్కులోసిస్ కానీ, సార్కైడోసిస్ కానీ, లేకపోతే క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా మన మెన్స్ట్రల్ సైకిల్లో మనకి రిఫ్లెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మెన్స్ట్రల్ సైకిల్ అన్నది ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఫైనల్గా ఒక స్త్రీలో అల్టిమేట్గా రిఫ్లెక్ట్ అయ్యేది మెన్స్ట్రల్ సైకిల్లోనే. అంతేకాకుండా వాళ్ళ స్కిన్లో కానీ, వాళ్ళ హెయిర్ గ్రోత్లో కానీ కూడా అది సెకండరీగా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఫస్ట్ ప్రైమరీ మాత్రం చూసుకుంటే మనకి నెలసరిలోనే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో పీరియడ్స్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ పెయిన్ ఉంటుంది, కొంతమందికి లెస్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో ఎందుకు ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి నెక్స్ట్ సంతానం కలగడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? డెఫినెట్గా అండి. ఇప్పుడు పెయిన్ అన్నది ఏంటంటే మనకి పీరియడ్స్లో సహజంగా వస్తుంది. అంటే డే 1 ఆఫ్ పీరియడ్ డే 2 ఆఫ్ పీరియడ్లో అది సహజంగా ఉండేదే అనమాట. అది ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే లోకల్గా డిసీజెస్ లైక్ అడినోమయోసిస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, లేకపోతే గర్భసంచిలో కానితులు ఫైబ్రాయిడ్స్ అంటాం, అండ్ దాని లొకేషన్ని పట్టి కూడా పెయిన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా పాలిప్స్ అని కూడా అంటాం. అంటే అవి ద్రాక్ష గుత్తుల్లాగా గర్భసంచి యొక్క లోపల గోడలో అవి పెరుగుతాయి అనమాట. అవి పెరిగి సైజులో పెరిగి దానికి వాస్కులారిటీ, దాని గ్రోత్ అవన్నీ పెరిగి గర్భసంచిని కిందకి లాగుతుంది. సో ఆ పుల్లింగ్ ఎఫెక్ట్ వల్ల కూడా వాళ్ళకి పెయిన్ ఉంటుంది. అంతేకాకుండా అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే లోకల్ సెక్రెషన్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్, అంటే ఇవి ఏంటంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనమాట. సో ఇవి ఎక్కువగా ఈ డిసీజ్లో రిలీజ్ అయ్యి వాళ్ళకి కంజెస్టివ్ డిస్మెనోరియా అంటారు. ఇప్పుడు మనకి డిస్మెనోరియాలో కూడా మనకి టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. స్పాస్మోడిక్ డిస్మెనోరియా, కంజెస్టివ్ డిస్మెనోరియా అండ్ మిక్స్డ్ టైప్ అండ్ మెంబ్రేనస్ డిస్మెనోరియా అని అంటాం. స్పాస్మోడిక్ అంటే ఏంటంటే నార్మల్గా వచ్చిపోతుంది, ఏంటంటే ఏదో ఇలా పట్టి కిందకి ఇలా గుంజుతున్నట్టు ఉంటుంది, అది ఓన్లీ సెంట్రల్గానే ఉంటుంది అనమాట. కంజెస్టివ్ అంటే ఏంటంటే పొత్తి కడుపు మొత్తము స్ప్రెడ్ అయ్యి తొడల ముందు భాగానికి, వెనక భాగానికి, నడుము ఇవన్నీ విపరీతంగా నొప్పి పెడుతూ, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్, బ్లోటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరగడము, హెడేక్ రావడము, ఇవన్నీ మనకి కంజెస్టివ్ డిస్మెనోరియాలో ఉంటాయి. ఇది ఎలాంటి కండిషన్స్లో ఉంటుందంటే అడినోమయోసిస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, లేకపోతే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ పాలిప్, ఇలాంటి కండిషన్స్లో మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. మిక్స్డ్ టైప్ అంటే కొందరికి స్పాస్మోడిక్, కంజెస్టివ్ రెండు కలిపి ఉంటాయి. మెంబ్రేనస్ డిస్మెనోరియా అంటే ఏంటంటే మన గర్భసంచి లోపలి గోడలో మనకి నెల నెలా సెక్రెట్ అయ్యే లేయర్ ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం అంటారు, అది చాలా ఒక పెద్ద షీత్ లాగా సెక్రెట్ అయ్యి ఒకేసారి ఆ షీత్ అది బయటకి వస్తున్నప్పుడు చాలా నొప్పి ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ డెలివరీ పెయిన్ టైప్లో ఉంటుంది. సో ఆ షీత్ ఎక్స్పెల్ అయ్యేటప్పుడు వచ్చే నొప్పిని మెంబ్రేనస్ డిస్మెనోరియా అంటారనమాట. సో మనకి ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో మీరు చెప్పినట్టుగా ఫైబ్రాయిడ్స్ అనేది అసలు ఏర్పడటానికి రీజన్స్ ఏముంటాయి? ఎందుకు అసలు ఫైబ్రాయిడ్స్ అనేది వస్తుంది? జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం? జెనెటికల్ కాదు, బట్ రాంగ్ జెనెటిక్స్ కెన్ బి అ ప్రాబ్లం. మనకి ఏదైనా జీన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అప్ అండ్ డౌన్ ఉన్నా మనకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫైబ్రాయిడ్స్ లో కూడా మనకు రకాలు ఉంటాయి. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటారు, సబ్సిరోజల్ అంటారు, సబ్మ్యూకోజల్ అంటారు, సర్వైకల్ అంటారు. ఈ సబ్మ్యూకోజల్ ఏంటి అంటే దిస్ ఈజ్ హార్మ్ఫుల్ ఆఫ్ ఆల్. ఇదేంటంటే గర్భసంచి లోపలి పొర నుంచి ఫామ్ అవుతుంది. అందులో కొంచెం మజిల్ ఫైబర్స్ కూడా ఉంటాయి. అది పెద్దగా పెరిగి అది కిందకు పెరుగుతున్న కొద్దీ విపరీతమైన నొప్పి, విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది అనమాట. ఇంట్రామ్యూరల్ ఏంటంటే గర్భసంచి గోడ లోపల మయోమెట్రియంలో డెవలప్ అవుతుంది. అది ఏంటంటే అది ఒక సైజ్ వరకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఒక సైజ్ అంటే 4-5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ పెరిగింది అంటే అది క్యావిటీ లోపలికి డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. పెరిగి లోపల క్యావిటీని డిస్ట్రాక్ట్ చేసి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంతేకాకుండా దానికి గ్రోత్కి కూడా స్కోప్ ఎక్కువ అనమాట. సైజ్ పెద్దగా పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇంట్రామ్యూరల్ అయినా సబ్సిరోజల్ అయినా. సో ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ రెడ్ డీజనరేషన్ చేంజెస్ అంటారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ విపరీతమైన నొప్పి వచ్చి పోతూ ఉంటుంది అనమాట యాంటీనేటల్ ఉమెన్కి.
తర్వాత ఇంకొకటి అబార్షన్స్ అయ్యే ఛాన్స్, ఇంకోటి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సబ్సీరోజన్ ఏంటంటే గోడ పైనుంచి అంటే అవతలకే పెరుగుతుంది కానీ లోపలికి రాదు, అంటే పేగుల వైపు పెరుగుతుంది, గర్భసంచి గోడ లోపలికి రాదు. సో పెరగడం అనేది దానికి సైజ్ అనేది లిమిట్ ఉండదు, ఎంతైనా పెరగచ్చు. కాకపోతే దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే టార్షన్ అవుతుంది. అది మోస్ట్లీ పెడెంక్యులేటెడ్ ఉంటుంది. అలా పెడెంక్యులేటెడ్ ఉండడం వల్ల అది టార్షన్ అయ్యి దాంట్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ చేంజెస్ రావడము అలాంటివన్నీ ఉంటా ఉంటాయి. అంటే దాని సైజ్ ఎంత సైజు పెరిగితే దాన్ని అంటే ఎంత సైజ్ అంటే మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఎనీథింగ్ ఈజ్ అబ్నార్మల్ అండి. 5 సెంటీమీటర్స్ వరకు మనం మేనేజ్ చేయొచ్చు, ఇంజెక్షన్స్ తో మేనేజ్ చేయొచ్చు. 2 సెంటీమీటర్స్ అయితే మందులతో మేనేజ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు కరెంట్ మనకి మెడికల్ ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్ ఎలా వచ్చిందంటే మనం మందులతో కూడా ఫైబ్రాయిడ్స్ మనము మేనేజ్ చేయొచ్చు. హైఫ్లో రేడియేషన్ ద్వారా కూడా మనము ఫైబ్రాయిడ్స్ ని మేనేజ్ చేయొచ్చు. సో ఇట్లా ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. బట్ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ దానికి ఆపరేషన్ అనేది అవసరం. కొన్ని తీయొచ్చు. అంటే వాస్కులారిటీని మనము అంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే గర్భసంచికి విపరీతమైన బ్లడ్ సప్లై ఉంటుంది. సో కొన్ని తీస్తే బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది అన్న దాంతో తీయరు అనమాట. సో కాబట్టి కొన్ని చిన్నవన్నీ తీసేయచ్చు. బట్ మాక్సిమం బ్లడ్ లాస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఐసీయూ అడ్మిషన్ అవన్నీ మనం చెప్పుకొని we can actually operate. అది ఆపరేట్ చేయకూడదు అని 100% ఏం లేదు. There are many surgeons, skillful surgeons who can operate. ఓకే. సో మన సిస్ట్లకి వీటికి ఏంటి డిఫరెన్స్ ఉంటుంది? సిస్ట్ అంటే అండాశయాల్లో ఉంటాయండి. ఇప్పుడు మనకి గర్భాశయం వేరు, గర్భాశయానికి 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. వాటి వెనక అండాశయాలు అన్నవి 2 ఉంటాయి అన్నమాట. అందులో ఏంటంటే గుడ్లు అన్నవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ప్రతి నెల అండాశయం నుంచి అన్నం విడుదలైతే గర్భసంచికి 2 ట్యూబ్స్, అవి మనకి శరీరానికి ఉన్న చేతులు ఎలాగో గర్భసంచికి ఫాలోపియన్ ట్యూబ్స్ అట్లా అనమాట. సో అండం విడుదలైనప్పుడు ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏంటంటే వెళ్ళి అండంని పట్టుకుంటుంది. అండంని పట్టుకొని గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఫలదీకరణ అన్నది మనకి గర్భసంచిలోనే జరుగుతుంది. అండాశయాల ఫంక్షన్ ఏంటంటే అండం అనేది ఉత్పత్తి చేయడం, హార్మోన్స్ అనేవి ఉత్పత్తి చేయడం. అండాశయాల నుంచి వచ్చే హార్మోన్స్ వల్లనే స్త్రీ యొక్క ఫెమినిటీ అనేది మెయింటైన్ అవుతుంది. లైక్ వాళ్ళ స్కిన్ బాగుండడం కానీ, వాళ్ళ హార్ట్ ప్రొటెక్టివ్. ఎందుకు హార్ట్ అటాక్స్ మగవాళ్ళలో ఎక్కువ, ఆడవాళ్ళలో తక్కువ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. వాటి ప్రొటెక్షన్ వల్లనే మనకి హార్ట్ అటాక్స్ అనేవి తక్కువ. ఇంకోటి బ్రెయిన్లో డీజనరేటివ్ చేంజెస్, ఆల్జీమర్స్ డిసీజ్ అంటాం, అది స్త్రీలలో తక్కువ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. అండ్ ఆల్సో బోన్ స్ట్రెంగ్త్. ఒక్కసారి మెనోపాజ్ వచ్చాయంటే ఒక స్త్రీలో చాలా వరకు చేంజెస్ వస్తాయి. లైక్ అవాంఛిత రోమాలు రావడం కానీ, మూడ్ ఫ్లక్చుయేషన్స్ రావడం, బీపీ రావడం, కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఫ్రాక్చర్స్, ఆల్జీమర్స్, బ్రెయిన్ డీజనరేటివ్ చేంజెస్, ఇవన్నిటిని కూడా ముందు నుంచి రాకుండా కాపాడేది అండాశయాలే అన్నమాట. సో అండాశయాలకి అంత పవర్ ఉంది, అంత సిస్టమ్ అంతా ఇంటిగ్రేట్ చేసే ఒక కెపాసిటీ ఉంటుంది అన్నమాట. సో మరి సిస్ట్ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? సిస్ట్ సో మీరు అన్నది ఇప్పుడు విల్ కమ్ టు ద పాయింట్. సిస్ట్లు అన్నవి ఎక్కువ అండాశయాల్లో వస్తాయన్నమాట. ఈ సిస్ట్ అన్నది ఏంటంటే యానోవులేషన్, అంటే ఈ నెల మనకి పీరియడ్ వచ్చింది. సో పీరియడ్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ద ప్రాసెస్ ఎగ్ కూడా రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే అది ఆ ఎగ్ అట్లనే ఎంట్రాప్ అయిపోయి ఒక సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, అంటే నీటి బుడగ లాగా ఫామ్ అవుతుంది. ఇది మనం ఎక్కువ చూసే కండిషన్ ఎందులో అంటే పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే వాళ్ళలో ఏంటంటే పీరియడ్స్ రావు, ఒకవేళ పీరియడ్స్ వచ్చినా అండం అనేది విడుదలవ్వదు. అండం అనేది విడుదల అవ్వకుండా ప్రతి నెలసరిలో ఆ ఎగ్ అనేది అట్లనే ట్రాప్ అయిపోయి వాటర్ బబుల్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా ఎన్ని వాటర్ బబుల్స్ ఉంటే అన్ని సైకిల్స్ మనకి యానోవులేషన్ అయినట్టు లెక్క అన్నమాట. సో పీసీఓడిలో ఏంటంటే దట్ విల్ గో ఆన్, ద ప్రాసెస్ ఈజ్ ఆన్ గోయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్. ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఈ పీసీఓడి అనే ప్రాబ్లం తగ్గిపోతుంది. సో బేసిక్గా యానోవులేషన్ వల్ల మనకి నీటి కణుతులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. నీటి కణుతులే కాకుండా కొన్నిసార్లు హెమరేజిక్ సిస్ట్ అని కూడా అంటాం. ఇవి ఏంటంటే అండంలో అండం పెరిగేది ఒక ఫాలికల్ అన్నది ఉంటుంది మనకి అండాశయంలో. ఆ ఫాలికల్ ఒక సైజ్ పెరిగాక 2 సెంటీమీటర్స్ కన్నా కనుక ఎక్కువ పెరిగితే అందులో బ్లడ్ అనేది కొంచెం లీక్ అయిపోయి హెమరేజిక్ సిస్ట్గా ఫామ్ అయ్యి అది ఒక 1-2 months అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. మోస్ట్లీ దానంతట అవే ప్రొజెస్ట్రాన్స్ ఇస్తే రిజాల్వ్ అయిపోతాయి. లేకపోతే అది 5 సెంటీమీటర్స్, మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ అయ్యి రప్చర్ అయ్యి మనం మొత్తం అండాశయాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట బికాస్ ఆఫ్ ద టార్చర్. సో అదొక వేరియంట్. మిగతా వేరే సిస్ట్లు ఉంటాయి, అవి ఏంటంటే క్యాన్సరస్ సిస్ట్లు అనుకోవచ్చు. ఓకే, సిరోసిస్టెడినోమా అంటాము, ఫైబ్రోథికోమాస్ అంటాము, డర్మాయిడ్ సెల్ ట్యూమర్స్ అంటాము. ఇట్లా క్యాన్సర్ ఓవేరియన్ సిస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఒక పేషెంట్ ఓవేరియన్ సిస్ట్ ఉందంటే ఫస్ట్ దాని వాస్కులారిటీ మనం ఒక సిటీ అబ్డామిన్, తర్వాత CA-125
అన్న బ్లడ్ మార్కర్ మనం చెక్ చేసుకొని అది క్యాన్సరసా నాన్ క్యాన్సరసా, మనం ఏజ్ని బట్టి ఆ సైజుని బట్టి ఎంఆర్ఐ ఫైండింగ్స్ని బట్టి క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ట్యూమర్ మార్కర్స్ అనేవి పంపించుకోవాలన్నమాట. లైక్ ఎల్డిహెచ్ కానీ, సిఏ కానీ, బీటా హెచ్సిజీ కానీ, మనకి ఇన్హిబిన్ ఏ, ఇన్హిబిన్ బి, ఇట్లాంటివి కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి. దాన్ని బట్టి అది ఎటువంటి కణితి అనేది మనం డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనకి ఆపరేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ బెనైన్ నాన్ క్యాన్సరస్ అంటే సైజ్ కూడా నార్మల్గా ఉందంటే లాప్రోస్కోపీలో చేసేయచ్చు. లేదు ఇట్ ఈస్ క్యాన్సరస్ అంటే స్టేజింగ్ లాప్రోటమీ, అంటే పొట్ట మీద పెద్దగా కోత కోసి మనము ఆ ట్యూమర్ని ఎక్సైజ్ చేసి అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందన్న చెక్ చేసి పొట్టలో 5 ప్లేసెస్ నుంచి మనం శాంపిల్స్ తీసి అనాలిసిస్కి పంపి తర్వాత పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అనేది చేసుకోవడానికి మనకి ఫస్ట్ క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అని డిసైడ్ చేసుకుంటే ఆపరేషన్ ప్యాటర్న్ అన్న తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎవ్రీ సిస్ట్ ఇస్ డిఫరెంట్. ఒకటి ఏంటంటే మనం రూల్ అవుట్ చేసుకోవాలి క్యాన్సరసా నాన్ క్యాన్సరసా, పీసీఓడి, హెమరేజిక్ సిస్టా. ఓకే, అసలు మీరు చెప్పినట్టు ఇప్పుడు నీటి పుడకలు కనుక ఉన్నట్లయితే దాన్ని నార్మల్గా మెడిసిన్తో మనం క్లియర్ చేసుకోవచ్చా లేకపోతే పంచర్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది? బేసిక్గా ఏంటంటే పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. అది ఫైనల్గా ఏంటంటే అది మనం పీసీఓడి అనుకునేది ఏంటంటే జస్ట్ మెన్స్ట్రువల్ ఇన్ఫర్టిలిటీ అని అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకి ఒక ఐస్బర్గ్, మనకు ఒక సముద్రంలో ఐస్బర్గ్ అనేది ఇట్లా కనిపిస్తుంది, అది పైన టిప్ ఒకటే చూస్తాం కానీ దాని కింద చాలా పెద్ద ఐస్బర్గ్ ఉంటుంది. అంటే దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ లైక్ దట్. మనం జస్ట్ మెన్స్ట్రేషన్ తర్వాత ఇన్ఫర్టిలిటీ చూస్తాం, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ మెటబాలిక్ డిసార్డర్. మనము వరి అవ్వాల్సింది ఎక్కువగా ఏంటి అంటే మన లైఫ్ స్టైల్, ఇంకోటి పీసీఓడి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్ కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, ఒబెసిటీ కానీ, స్లీప్ అప్నియా కానీ, కుషింగ్ సిండ్రోమ్ కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట ఒక పీసీఓడి ఉన్న అమ్మాయికి. అందుకని పీసీఓడి స్క్రీనింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది మోడిఫై అవ్వాలి, ఆడవాళ్ళలో స్ట్రెస్ అన్నది తగ్గాలి, వాళ్ళలో ఫుడ్ క్వాలిటీ అనేది లైక్ హై ప్రోటీన్స్ అండ్ లో కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ని మనం వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఫుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్, the value of exercise is also very important when you see PCOD. సో దాని ద్వారా మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్యూచర్లో క్యాన్సర్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో పీసీఓడి, మెన్స్ట్రల్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇస్ జస్ట్ వెరీ స్మాల్ రిఫ్లెక్షన్ ఆఫ్ అన్ అండర్లైన్ వెరీ బిగ్ మెటబాలిక్ ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ. అండ్ దిస్ ఈస్ అగైన్ జెనెటికల్. మీరు ఇందాక ఫైబ్రాయిడ్స్ జెనెటికల్ అని అడిగారు, బట్ పీసీఓడి ఈజ్ జెనెటికల్. దట్ టు ఫాదర్కి కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ జీన్, లైక్ ఫాదర్ అండ్ మదర్ హ్యాస్ డయాబెటిక్ హిస్టరీ అంటే వచ్చే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మందికి చాలా తొందరగా డయాబెటీస్ వస్తుంది. పెళ్లికి ముందే డయాబెటీస్ వస్తుంది అండ్ ఆల్సో మ్యారేజెస్ ఆర్ ఆల్సో వెరీ లేట్. మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అవ్వాలి అని అనుకునే టైంలో వాళ్ళు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడానికి సరిపోతుంది. సో ఆల్రెడీ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ జీన్స్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బోత్ మదర్ అండ్ ఆల్సో ద ఫాదర్. ఫాదర్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాబెటీస్, మదర్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీసీఓడి. తర్వాత వచ్చే ప్రొజెనీకి కూడా డెఫినెట్గా ఈ పీసీఓడి అనేది ఒక గిఫ్ట్ లాగా మనం ఇచ్చేస్తామన్నమాట. సో అందుకని ఇలా హిస్టరీ ఉన్న వాళ్ళు ముందు నుంచే లైక్ రైట్ ఫ్రమ్ దేర్ 10-11 ఆ ఏజ్ నుంచే వాళ్ళు ఎక్సర్సైజ్ అన్నది, ఒక మంచి డైట్ అన్నది, మంచి స్లీపింగ్ ప్యాటర్న్ అన్నది మనం పిల్లలకు కనుక మనం డిసిప్లిన్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే కనుక పీసీఓడి అన్న ప్రాబ్లమ్ని మనం చాలా ఈజీగా వీ కెన్ ఫైట్.